మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. గురుగారు, దేవుడి దగ్గర ఇతరుల గురించి ప్రార్థించడం మంచి ఫలితాన్ని ఇస్తుందంటారా? చాలా మంచి ప్రశ్న అండి. ఎప్పుడైనా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే 3 రకాల ప్రార్థన ఉంటుంది. ఒకటి మన కోసం మనం కోరుకునేది, ఇతరుల కోసం మనము కోరుకునేది, అసలు ఏమీ అడగకపోవడం. ఎప్పుడైనా శ్రేష్టమైనది ఏంటంటే ఏమీ అడగకపోవడం. దాని తర్వాత బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇతరుల కోసం కోరుకోవడం. అతి నీచమైన పని ఏంటంటే మన కోసం మనం కోరిక కోరుకోవడం. కాబట్టి ఎప్పుడైనా ఇతరుల కోసమే కోరిక కోరుకోవాలి. మన కోసం వేరే వాళ్ళు ఉన్నారు అడగడానికి, వాళ్ళు అడుగుతారు, వాళ్ళు చూసుకుంటారు. మీరు మాత్రం మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు బాగుండాలి, మీ భర్త, మీ పిల్లలు, అమ్మ, నాన్న, మీ చుట్టాలు అని కోరుకోండి. సర్వే జన సుఖినో భవంతు అనే కాన్సెప్ట్తో ఉండండి చాలు. ఏదైనా ఎమర్జెన్సీ వస్తే, ఇంకా ప్రాణాంతకమైన సిచ్యువేషన్ ఇంకా తప్పదు అంటే మన కోసం మనం కోరుకోవచ్చు. కానీ ఎప్పుడైనా వేరే వాళ్ళ కోసమే కోరుకుంటే శ్రేష్టం, అద్భుతం.